హలో అండి, ఈ ఫోటోని ఎక్కడంటే అక్కడ పెట్టేసి చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రాచెస్ పడడం వల్ల దీనికి ఉన్న ప్రింట్ కూడా పోయింది. సో మళ్ళీ ఇలా రిపీట్ అవ్వకుండా ఇంట్లోనే లామినేషన్ చేసేద్దామా. ఇంకా ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, నేనే. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సే ఉందిలేండి, చాలా చేంజ్ అయిపోయాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా దీనికి లామినేషన్ చేసేద్దాం రండి. బయట మనం కొత్త బట్టలు కొన్నప్పుడు లేదంటే కొత్త టాయ్స్ కానీ ఏవైనా కొన్నప్పుడు ఇటువంటి కవర్స్ వస్తాయి కదా, ఇలాంటి కవర్ ని ఒకటి తీసుకొని ఇప్పుడు తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఈ విధంగా కవర్ లోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫోటోని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా కవర్ ని అయితే కట్ చేసేసుకోవాలి. కరెక్ట్ ఫోటో ఉన్న సైజే కాకుండా కొంచెం అంటే కొంచెం కవర్ ని వదిలేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెల్లో టేప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఓపెన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా టేప్ ని తీసుకొని సగం టేపు ఇటువైపు వచ్చే విధంగా, మిగతా సగం టేపు ఫోటోకి వెనక వైపు వచ్చే విధంగా అంటించేసుకోవాలి. ఇంకొక వైపు కూడా ఓపెన్ ఉంది కదా, సేమ్ ఇలానే టేప్ వేసేసి క్లోజ్ చేసేసాను. కావాలంటే 4 వైపులా కూడా టేప్ వేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను మాత్రం ఓపెన్స్ ఉన్న సైడ్ మాత్రమే వేసాను. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా లామినేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఫోటో పైన దుమ్ము కానీ స్క్రాచెస్ కానీ పడతాయని ఎటువంటి భయం ఉండదు. మీ దగ్గర కూడా ఇటువంటి స్వీట్ మెమరీస్ ఉంటే ఇలా చేసుకోండి. ఫైనల్లీ ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.